ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 35వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు శ్రీ పరకాయుని అనుగ్రహ భాషణం. ఓం శ్రీ పరకాయాయ నమో నమః. ప్రేమతో నిండుతున్న ఆత్మలు తమ స్వభావాలను తెలుసుకోవాలి. అనేక శివాంశలలో ఒక శివాంశగా నిలిచి పనిచేసే శ్రీ పరకాయ అనే శివాంశ యొక్క ఆశీస్సులు అందరికీ లభించుగాక. ఒక్కొక్క శివాంశ ఒక్కొక్క ఉన్నతమైన పనిని చేయును. శ్రీ పరకాయుడు అనే శివాంశ ఒక ఒక విధమైన అపూర్వ అణువు అయి ఉన్నది. మానవులందరిలోనూ పరకాయ శివాంశ అనే ఆత్మగర్భ బీజము ఏర్పడదు. పరకాయ కణము అనేది శ్రీ పంచాక్షర కణముచే ఆకర్షించబడి అనుగ్రహించబడే ఒక వరప్రసాదం. ఒక మనిషి శివుని గూర్చి తపస్సు చేసి పంచాక్షర మంత్రాన్ని జపించి ముక్తి పొందుటకై లోతుగా ప్రార్థించే సమయంలో శివునిచే ఇవ్వబడే ఒక వరంగా పరకాయ కణము స్వీకరించబడును. అంతరిక్షము మరియు విశ్వాన్ని అనుసంధానించడం ద్వారా అనగా అంతరిక్షము మరియు ఈ బ్రహ్మాండాన్ని కలపటం ద్వారా పనిచేసే శక్తివంతమైన కణాలు కలిగిన పరకాయ కణము విశ్వాన్ని భూమిని కలిపివేయుటకు కావలసిన శక్తులను అందించదు. ఆఖరు జన్మ తీసుకున్న మానవ ఆత్మలకే పరకాయ కణము ఈశ్వరునిచే అనుగ్రహించబడును. సత్యయుగాన్ని తెరిచి ప్రేమ అనే వాకిలి ద్వారా లోపలికి ప్రవేశించిన మానవ ఆత్మలకు శిరస్సులలో కూడా ప్రతిష్ఠింపబడిన మానవ ఆత్మల శిరస్సులలో కూడా ప్రతిష్ఠింపబడిన పరకాయ ఆత్మకణము ఈ లోకంలో జీవించే ఆత్మలన్నిటినీ ఆకర్షించే సమర్థత కలిగి ఉన్నది. మీరు ఆత్మలింగ పూజ చేసి ఉన్నందున పరకాయ కణము శివతాండవ మూర్తిగా మార్పు చెంది మీ శిరస్సులో కలిసిపోయి ఉండినది. ఈ సమయంలో చేయుచున్న శ్రీచక్ర ధ్యాన సాధనల ద్వారా కరిగి కలిసిపోయి పనిచేయనారంభించినది. శ్రీ పరకాయ ఆత్మకణము అత్యంత అపూర్వంగా అరుదుగా భూమిపై ప్రవేశించును. ఒక మానవ ఆత్మలో పరకాయ ఆత్మకణము కలుస్తున్నది అంటే ఆ ఆత్మ అనేక ఆత్మలను ఆకర్షించి పైకి వెళుతుంది అని అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో మీ శిరస్సును ఆక్రమించుకొని ఉన్న పరకాయ కణము ఏ విధంగా పనిచేయును అని తెలుసుకోనండి. ఈ పరకాయ కణము అనేది అంతరిక్షం వరకు సులభంగా ప్రయాణించగలుగును. కాబట్టి ఒక్కొక్క అణువు దీని తత్వాన్ని తెలుసుకొని పనిచేసినచో అంతరిక్ష లోకాలని సులభంగా దాటుకొని అండచరాచరముల వరకు ఒక మానవుని ఆత్మ ప్రయాణించగలదు. అనగా ఈ బ్రహ్మాండములకు అవ్వల వరకు మానవుని ఆత్మ ప్రయాణించగలదు. దేవతల సంక్షేపణ అనేది పరకాయ కణము అనే పాదరస కణమును ఉష్ణమును అందించి కరుగుటకు సహాయపడును. ఎన్ని ఉష్ణకణములు సంక్షేపించినా కూడా పరకాయ కణమును కరిగించు సమర్థత పంచాక్షర కణమునకు మాత్రమే ఉన్నది. అంటే దేవతలు సంక్షేపణం చేసి ఉష్ణమును అందించి కరుగుటకు సహాయపడతారు ఎప్పటి మాదిరే అన్ని ఆత్మకణాలకు ఇచ్చినట్లుగానే. కానీ ఈ పరకాయ కణము కరగలు. ఆ సమర్థత ఆ సామర్థ్యం ఒక్క పంచాక్షర కణానికి మాత్రమే ఉన్నదట. అంటే వీళ్ళిద్దరికీ పరస్పర సంబంధం. 5 విధములైన మూలకాలను తనలో కలిగి ఉన్న పంచాక్షర కణము తన కేంద్రంలో 6వ కణముగా పరకాయ కణమును కూడా స్వీకరించును. శ్రీచక్ర ధ్యాన సాధన చేసే ప్రియమైన ఆత్మలకు మాత్రమే పరకాయ మరియు పంచాక్షర కణములు కలిసి పనిచేస్తాయి. శ్రీ పరకాయాయ నమః అంటూ పూజించినచో ఆకాశమును కూడా దాటుకొని లేదా అంతరిక్షాన్ని కూడా దాటుకొని ప్రయాణిస్తున్న ఒక అపూర్వమైన అనుభూతిని మీరు పొందగలరు. ఈ భూమిపై జనన మరణ చక్రముల నుండి తప్పించుకొని పైకి వెళ్ళుటయే అత్యంత కష్టతరము. అయితే శ్రీ పరకాయ కణము లోపల కలిసినప్పుడు ఆకాశాన్ని కూడా దాటుకొని ఈ విశ్వంలోని అనేక ప్రాంతాలకు కూడా ప్రయాణించగలిగే శక్తులు ప్రసాదించబడును. మీ శిరస్సులో కలిసిపోయే పరకాయ కణము అంత తేలికగా కరగదు. అయితే పొగ వంటి సూక్ష్మ వాయువును వెలికి పంపును. పరకాయ కణము నుండి వెలికి వచ్చే ఈ ఊదారంగు పొగ మీ శిరస్సు అంతా
పరకాయ కణము నుండి వెలికి వచ్చే ఊదా రంగు పొగ మీ శిరస్సు అంతటా ఆక్రమించుకొనును. దీనిని మీరు గమనించగలరు. పరకాయ కణము కేవలము 3 ప్రత్యేకమైన రోజులలో మాత్రమే తన పూర్తి శక్తులను వెలికి వ్యక్తపరచును. దాని నుండి వెలువడే ఊదా రంగు పొగ అనేది అద్భుతమైన పనులు చేయును. పౌర్ణమి, శివరాత్రి మరియు ఏకాదశి అను ఈ 3 రోజులలో పరకాయ కణము ఊదా రంగు ఆమ్లపు పొగ వెలువరించును. దీనిని తెలుసుకుని గ్రహించిన వారికి ఒక ఉన్నతమైన స్థితి ఏర్పడును. దీని తత్వము మరియు కదలికలను గురించి తెలుసుకొనండి. తద్వారా ఏర్పడే అనేక ఫలితములను గురించి తెలుసుకొనండి. పౌర్ణమి రోజు నిండు చంద్రుడు కనపడే విధంగా అమరి కూర్చుని అంతర్ముఖులై ఊదారంగు కాంతి కిరణ తరంగాలను దర్శిస్తూ ఒక గడియ కాలం వరకు ధ్యానించాలి. శివరాత్రి రోజు సూర్యోదయానికి 7:30 గడియల ముందు మెలకువతో ఉండి ఒక గడియ కాలం వరకు అంతర్ముఖులై ధ్యానంలో కూర్చుని ఊదా రంగు కాంతి కిరణ తరంగాలను లోపల దర్శించుతూ ధ్యానించాలి. అంటే శివరాత్రి రోజు 7:30 గడియలకు ముందర సూర్యోదయానికి ముందర లేచి మనము చాలా ఆహ్, మెళకువతో ఉండి అంటే జాగరూకులై, అంతర్ముఖులై ధ్యానంలో కూర్చొని ఈ ఊదా రంగు కాంతి కిరణాలను దర్శిస్తూ ధ్యానం జేసుకోవాలి ఒక గడియ కాలం. కాలమైతే ఈ 3 రోజుల్లో 24 నిమిషాలే. అయితే పౌర్ణమి రోజైతే రాత్రి పూట నిండు చంద్రుడు కనపడే విధంగా కూర్చొని ధ్యానం చేసుకోవాలి. శివరాత్రి రోజు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు 7:30 గడియలకు ముందర కూర్చోవాలి. ఏకాదశి రోజున సూర్యోదయం సమయంలో అంటే ఎగ్జాక్ట్‌లీ సూర్యోదయం అవుతున్న ఆ సమయంలో కూర్చొని ఒక గడియ కాలం వరకు ఈ ఊదా రంగు కాంతి కిరణ తరంగాలను అంతర్ముఖులై దర్శిస్తూ ధ్యానించాలి. పరకాయ కణము ఈ 3 రోజులలో మాత్రమే కరిగే తత్వమును కలిగి ఉండును. అంటే ఈ పరకాయ కణం అతి దుర్లభము. అందరికీ దొరకదు. ఈ దే శ్రీచక్ర ధ్యాన సాధనలు చేస్తూ ఉన్న వారికి మాత్రమే దొరుకుతుంది అంటున్నారు. అది కూడా పంచాక్షర కణము ఆహ్, తో ఉండి కలిసి వస్తుంది. పంచాక్షరి మంత్రం జపం చేసిన వారికి శివుని ద్వారా వచ్చే ప్రసాదము ఈ పరకాయ కణము. అది కూడా 3 పర్వదినాలలో మాత్రమే ఇది ఉంటుంది అని చెప్తున్నారు. అందుకని ఆ అవకాశం పోగొట్టుకోకుండా ఈ విధమైన ధ్యానాలను చేయమని చెప్తున్నారు. దీనికి కారణము అంటే ఈ పరకాయ కణం ఈ 3 రోజుల్లో మాత్రమే ఎందుకు కరుగుతుంది అనే దానికి కారణం చెప్తున్నారు. దీనికి కారణము బ్రహ్మలోకము, వైకుంఠము, కైలాసము మొదలైన 3 లోకములు పూర్తిగా తెరుచుకొని ఉండుట వలననే అది కరుగును. కైలాసమేమో శివరాత్రి రోజు తెరుచుకో ఉంటుంది. వైకుంఠమేమో ఏకాదశి రోజు, బ్రహ్మలోకమేమో పౌర్ణమి రోజు తెల్లవారుజామున బ్రహ్మలోకం తెరుచుకో ఉంటుంది. పరకాయ కణము ఈ 3 రోజులలో మాత్రమే కరిగే తత్వమును కలిగి ఉండును. కరుణ అనే వాకిలి తెరుచుకొనుటకై శ్రీచక్ర ధ్యాన సాధన చేయుచున్న ప్రియమైన మానవాత్మలకు ఈ 3 విశేష దినములలో పరకాయ కణము కరిగి శక్తులను కురిపించును అని తెలుసుకొని ఆ వాటిని స్వీకరించి చేసినచో ఫలితము లభించును. కొన్ని మానవ ఆత్మలు ఏ దైవ లోకములలోనూ నివసించకుండా ఈ బ్రహ్మాండంలో నుండి నేరుగా శక్తులను తెలుసుకోవాలి అనే నిర్ణయంతో ఉండును. అలాంటి వారు శ్రీ పరకాయని సహాయంతో సులభంగా తెలుసుకోగలరు. అంటే ఈ ట్రావెల్ చేస్తూ అంతరిక్షంలో ట్రావెల్ చేస్తూ అన్ని లోకాలు చూడాలి అని అనుకోకుండా అంటే అందరికీ అలా ఉంటుందని అవకాశం లేదు. కొన్ని ఆత్మల నిర్ణయాలు ఉంటాయి. వాళ్ళకి ఇవన్నీ అక్కర్లేదు. నేరుగా యూనివర్స్ నుంచి మాకు శక్తులు తెలుసుకోవాలి, పొందాలి అనుకునే వాళ్ళు పరకాయని సహాయంతో అవి తెలుసుకోగలరు, పొందగలరు అంటున్నారు స్వామి. The magician does magic with different kinds of smoke in order to disappear from the eyesight of audience. అంటే ఒక ఇంద్రజాలికుడు మన కళ్ళెదురుగుండా ఒక పొగలాగా సృష్టించి టక్కని మాయమైపోయినట్టు చేసేస్తాడు. అంటే కనికట్టు విద్యలాగా మనకు అది అక్కడే ఉంటుంది. మాయం మన ఎదురుగుండా చేస్తాడు. పొగ మనకు తెలియనీయకుండా పొగ కనపడేలాగా చేస్తాడు.
Same way, the Parakayer mercury particle creates tremendous smoky world with the purple color in order to disappear from your own identity. అంటే ఇది డీప్గా ఇంద్రజాలికుడు తమాషాగా మన ఎదురుగుండా ఇంద్రజాలం అదొక అదొక విద్య ప్రదర్శన చేస్తారు. ఇక్కడ ఈయన నిజంగానే మన ఐడెంటిటీనే మనం కోల్పోయేట్టుగా చేసి మనకు అనుభూతులను అంతరిక్ష లోకాల అనుభూతులను ఈయన ప్రసాదిస్తారు. ఒక స్మోకీ తనలో నుంచి ఆమ్లపు పొగ అనేది ఏదైతే బయటకొచ్చి ఆ మర్క్యూరీ పార్టికల్‌లో నుంచి పరకాయుడిది అలా డిసపియేర్ చేసేస్తుందట మన ఓన్ ఐడెంటిటీ. వెన్ యూ ఎంటర్ ఇంటు ద పర్పుల్ స్మోకీ వరల్డ్, యూ విల్ డిసపియర్ యాస్ ఎ బాడీ అండ్ ట్రాన్స్‌ఫార్మ్ ఇంటు ఎ డార్క్ వైలెట్ లైట్ రేస్. ఒక ఊదా రంగు కాంతి కిరణములలాగా మనము మారిపోతామట. మన ఐడెంటిటీ ఏమి ఉండదక్కడ. మన శరీరము లేదు, మన ఆకారం ఏది ఉండదు. మనమే ఒక లైట్ డార్క్ వైలెట్ లైట్ మాదిరి కిరణాల మాదిరి మనం మారిపోతామట. ఇట్ ఈస్ సింపుల్ అండ్ ఈజీ టు మర్జ్ విత్ పరకాయ మర్కురీ పార్టికల్. అంటే ఎక్కువ మనం కష్టపడకుండానే ఆయన్ని పంచాక్షరిని ధ్యానించి ఈ పరకాయుడిని పొంది ఈ స్మోక్ దీంట్లోకి మనం ఎంటర్ అయిపోయి మనం ఈజీగా కలిసి మర్జ్ అయిపోగలము అంటున్నారు స్వామి. వన్ ద వెన్ ద అజ్యూమ్ వెన్ యూ అజ్యూమ్ ఎ వైలెట్ కలర్, యువర్ కాన్షియస్నెస్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఈజీలీ ఇంటూ మిడ్ ప్లేస్ ఆఫ్ వైలెట్ కలర్ స్మోక్. మిడ్ ప్లేస్ అంటే ఏంటంటే ఇక్కడ మన కాన్షియస్నెస్ మనం ఆయన ప్రార్థన చేయంగానే ఆ వైలెట్ కలర్ని ప్రార్థన చేయంగానే మనము మన మన చేతన కాన్షియస్‌నెస్ ఒచ్చి ఈజీగా ఆ వైలెట్ స్మోక్ ఏదైతే ఉందో దాని మధ్యలో మనం కలిసిపోతాం. మాయమైపోతాం. వెన్ యూ ఎంటర్ ఇంటు థాట్ యువర్ మైండ్ విల్ డిసపియర్. ఇంకక్కడ మన మనసు పనిచేయదు. యువర్ థాట్స్ ఆర్ స్విచ్డ్ ఆఫ్ అంటే అవర్ థాట్స్ విల్ బి సీజ్డ్ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ యువర్ బాడీ విల్ డిసపియర్ యాస్ వెల్. ఆఫ్‌కోర్స్ మన ఐడెంటిటీనే లేదంటే ఇంక శరీరం అసలు ఇంక కనపడదు. మనసు మాయమవ్వడమే చాలా కష్టం. అదయ్యాక బాడీ కాన్షియస్‌నెస్ అసలుండదు. యూ విల్ బికమ్ ఎ మెజిషియన్ యాస్ పార్ట్ ఆఫ్ మ్యాజిక్. అంటే మనమే ఒక మెజిషియన్ లాగా మాయమైపోయి అందరికి చూపిచ్చే ఒక ఇంద్రజాలికుడిలాగా మనము అక్కడ యాక్ట్ చేస్తామంటున్నారు. ఇట్ గివ్స్ మోర్ ప్లెజర్ టు డిసపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ. మన బాడీలో మనం ఉంటాము. అక్కడి నుంచి మనం మాయమైపోయి బాడీ కనపడకుండా పోతుంది. మనకు మనమే ఇంద్రజాలం ప్రదర్శించుకొని వెళ్ళిపోయినట్టుగా ఒక ఆనందం కలుగుతుంది అంటున్నారు స్వామి. ద కాన్షియస్‌నెస్ టోటల్లీ డిఫర్స్ ఫ్రమ్ ఎ హ్యూమన్. అంటే ఇక్కడ హ్యూమన్ టు హ్యూమన్ ఇది డిఫరెంట్‌గా ఉంటుంది అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. యూ ఫీల్ యాస్ నెయిదర్ ఎ హ్యూమన్ నార్ ఎ గాడ్ పార్టికల్ బట్ యాస్ డిఫరెంట్ మోడిఫైడ్ మాలిక్యులర్ ఫార్మ్. అంటే ఒక అణువు అది దానికొక ఆ అణువు ఒక పొగలాగా మనం మారిపోతాము. ఒక కిరణంలాగా మారిపోతాము. అదొక మాలిక్యూల్ లాగా. అంటే పొగ రూపంలో ఉండే ఒక మాలిక్యూల్ లాగా మనం మారిపోతాం. అంటే హ్యూమన్‌గా ఉండము. నెయిదర్ వి ఫీల్ వి ఆర్ యాస్ ఎ హ్యూమన్ నార్ యాస్ ఎ గాడ్ పార్టికల్. అంటే దేవుడు పార్టికల్ అంటారు గదా! గాడ్ పార్టికల్ దానిలాగా గూడా మనం ఉండం. ఒక మాలిక్యులర్ ఫార్మ్ లాగా, ఒక అణువులాగా మనం మారిపోతామంటున్నారు. ఈ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో ఆహ్, ప్రతి ఒక్కొక్క మనిషికి ఒక్కో రకంగా ఉండవచ్చు అంటున్నారు. యూ ఫీల్ యువర్‌సెల్ఫ్ యాస్ ఎ మర్క్యురీ పార్టికల్. యూ ఫీల్ యువర్‌సెల్ఫ్ యాస్ ఎ షైనింగ్ స్టార్ అండ్ యూ విల్ బౌ డౌన్ యువర్ హెడ్ టు గెట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ యువర్ ఓన్ సోల్. ఎంత బ్యూటిఫుల్‌గా చెప్పారో చూడండి. మన సోల్‌కి మనం బౌ చేసి నమస్కరిస్తామట. ఎందుకంటే దాని వల్లనే అదే మన పరమాత్మ. కాబట్టి మనం స్టార్‌గా గూడా షైనింగ్ స్టార్‌గా ఉండొచ్చు. ఒక మర్క్యూరీ పార్టికల్‌గా ఉండొచ్చు. ఎలా అయినా మనం ఫీల్ కావచ్చు. అంటే మన అప్పటి పరిస్థితిని బట్టి, మన తత్వాన్ని బట్టి మనం అలా ఫీల్ అవుతాం. సమ్‌టైమ్స్ ఇన్ ఎ డీపర్ స్టేట్ ఆఫ్ ద కాన్షియస్‌నెస్ యూ మే లూజ్ యువర్‌సెల్ఫ్ యాస్ ఎనీ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్. అంటే కంప్లీట్‌లీ వి మే లాస్ట్. ఏదిగా ఉండము. ఏమీ లేని స్థితికొచ్చేస్తాం. ఫీల్ ద ఎంప్టీనెస్ అండ్ జస్ట్ మెల్ట్ యాస్ ద స్మోక్. అంటే ఇదంతా ధ్యానం కోసం మనకి చెప్పిస్తున్నారు. డూ ఇట్ యాజ్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఇన్ దీస్ 3 డేస్ ఎవ్రీ మంత్. ఇదొక మన రెగ్యులర్ ప్రాక్టీస్‌గా పెట్టుకోవాలి. ఎందుకంటే మొదట ఆత్మలింగ పూజప్పుడు ఈయన ఎంటర్ అయినారు. పరకాయుడొచ్చారు. మనల్ని లోపల సరిదిద్దారు. కొన్ని పనులు చేశారు. ఇప్పుడు బాగా వచ్చేసి
ఎందుకంటే ఆత్మలింగ పూజలు చేశాం కాబట్టి లోపల ఎంటర్ అయిపోయారు. కాబట్టి రెగ్యులర్‌గా మనం ఇంక జీవితాంతం మనం చేసుకుంటే ఈయన ద్వారా మనము మనం ఒక తపస్సులాగా ఇది మెడిటేషన్ చేస్తే చక్కటి అనుభూతులు, అంతరిక్ష ప్రయాణం చేయవచ్చు. ఆఫ్టర్ ఎ ఇయర్ యూ విల్ డెఫినెట్‌లీ బికమ్ ఎ మెజిషియన్ who can disappear inside the smoky world. Those who realize a depth of wisdom, those who realize this depth of wisdom అనుకోవచ్చు. Blossom by Parakayer Mercury particle certainly merge with it easily and enhance their inner consciousness, conscious of oneness. మనం ఒక్కటిగా మన లోపల మనం ద్వైతం అనేది ఉండదు. అద్వైత స్థితికి మనం చేరుకుంటాము. మన కాన్షియస్‌నెస్ అద్వైత స్థితికి చేరుకుంటుంది. 2గా ఉండదక్కడ. బాడీ ఉండదు, మనసు ఏవి ఉండవు. మనం మనమే లేని స్థితికే చేరిపోతాం. కాబట్టి ఇది డీప్‌గా చేయమని చెప్తున్నారు. ఈ విషయాలను భావనలతో స్వీకరించవలసి ఉన్నది. అంటే మనం ధ్యానం చేసినప్పుడు ఎలా చేస్తాం? భావన ద్వారా మొదట్లోనే మనకు తెలీదు కదా! వెంటనే. తెలిసిన వాళ్ళు అదృష్టవంతులే. లేదంటే ఇది భావన లోపల ఫీల్ అవ్వాలి. ఆయనతో ఏకీకారం అయిపోవాలి. అంత భక్తితో కరిగిపోయి ప్రార్థన చేయాలి. అప్పుడు అక్కడ మన భావనలే పనిచేస్తాయి. ఆ ధ్యానంలో కూడా భావనలతో పైన చెప్పిన విషయాలన్నీ మళ్ళా మళ్ళా అనుకుంటూ, ఆ పొగలో మనం ఒకటిగా అయిపోయినట్టుగా, మనం ఒక స్టారే ఇదంతా మన భావన. ఆ తర్వాత నిజంగా కూడా మనం ఒక సంవత్సరానికి అలా డిసపియర్ అయిపోగల ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. శ్రీ పరకాయ కణము అనేది అతి కొద్ది ఆత్మలకు మాత్రమే ఈశ్వరునిచే అనుగ్రహించబడును. ఆత్మలింగ పూజలను చేసిన ప్రియమైన శిష్యులకు శ్రీ అగస్త్య మహర్షుల వారు శ్రీ కాలభైరవుని సహాయంతో ఆకర్షించి అనుగ్రహించిన ఉన్నతమైన ఈశ్వర కణమే శ్రీ పరకాయుడు అని తెలుసుకోవాలి. మొదట మనము 48 రోజులు కాలభైరవుల వారు చెప్పిన విధంగా లింగ పూజ మనం చేసాం. శివలింగ పూజ. ఆ తర్వాత నెక్స్ట్ ఆత్మలింగ పూజ చేసాం. ఆ మొదట్లో చేసిన ఆ మొదటి 48 రోజుల్లో ఈ పరకాయుడు అనే స్వామి ఆత్మకణము కాలభైరవ స్వామి ఆయన సహాయంతో అగస్త్యుల వారు ఆకర్షించి మనకి ఇచ్చారు. మన తలలో ప్రవేశపెట్టారు. కాంతిలో కాంతిగా, గర్భములో గర్భముగా అంటే గర్భబీజం. ఇది గర్భములో గర్భముగా కనిపించే పరకాయ కణము అనేక మంది శిరస్సుల లోపల ప్రవేశించినప్పటికినీ తాదాత్మ్యతతోనూ మనస్ఫూర్తిగాను భగవంతునితో ఏకమై శ్రీచక్ర ధ్యాన సాధన చేసే ప్రియమైన శిష్యుల శిరస్సులలో మాత్రమే కరిగి కలిసిపోయి అంతరిక్షంలో ప్రవేశించుటకై సహాయపడును. అంటే ఈ పరకాయ కణము మనకు ఎలా అందరిలో శిరస్సులో ఎంటర్ అయితే అవుతోంది. ఎందుకంటే వాళ్ళకు ఆర్డర్ ఇచ్చారు శివుడు. అగస్త్య మహర్షుల వారు రిక్వెస్ట్ చేశారు. ఆ ప్రొసీజర్ ప్రకారం వస్తున్నారు. కానీ మనకు ఆ నిజమైన ఎక్స్‌పీరియన్స్ ఉత్త ఎక్స్‌పీరియన్స్ కాదు. నిజంగా మనల్ని తీసుకువెళ్ళేది ఈ ట్రావెల్, టైమ్ ట్రావెల్ అనండి లేదా అంతరిక్ష ట్రావెల్. ఇది చేయడానికి అంతరిక్షంలో ఎంటర్ కావడానికి ఎప్పుడైతే భక్తితో కరిగిపోయి తాదాత్మ్యత చెంది మనస్ఫూర్తిగా భగవంతునితో కలిసిపోయి ధ్యాన సాధన చేస్తూ ఉంటే మొక్కుబడిగా చేయకుండా అన్నమాట. చేసిన వాళ్ళకు ఆ శిష్యుల శిరస్సుల్లో మాత్రమే పూర్తిగా కరిగి కలిసిపోయి వాళ్ళను అంతరిక్షంలోకి ప్రవేశించడానికి సహాయపడతాడట పరకాయ గణం. నిండు పున్నమి నాడు ఆరు బయట కూర్చొని చంద్రుని దర్శించుకొని ఈ ధ్యానము చేయాలి. శివరాత్రి నాడు సూర్యోదయానికి పూర్వము మొదటి ఝాము అనబడు 3 గంటల సమయంలో అంటే మన 3 AM పైన చెప్పారు 7:30 గడియలకు ముందర అని. అది లెక్క వేసి చెప్పారు ఇక్కడ. మొదటి ఝాము అనబడు 3 గంటల సమయంలో ధ్యానం చెయ్యాలి. అంటే అక్కడి నుంచి శివరాత్రి పూజలు మనకు స్టార్ట్ అయిపోతాయి. తెల్లవారుజాము నుంచి మనకు మందిరాల్లో కూడా అప్పటి నుంచే స్టార్ట్ అయిపోతాయి. సో, అక్కడి నుంచే మన శివరాత్రి నాడు మొదలుపెట్టాలి మనం. ఆ టైంలో కైలాసం ఓపెన్ అయిపోతుంది. కాబట్టి శివరాత్రి నాడు సూర్యోదయం పూర్వం మొదటి ఝాము అనబడే 3 గంటల సమయంలో 3 ఏఎంకి ధ్యానం మొదలుపెట్టి చేసుకోవాలి. ఇక ఏకాదశి నాడు సూర్యోదయ సమయంలో అంటే ఎగ్జాక్ట్‌లీ సూర్యోదయం స్ సన్‌రైజ్ టైంలో కూర్చొని చెయ్యాలి. సూర్యోదయ సమయంలో విడిగా అమరి కూర్చొని లోతైన ధ్యానము చేయాలి. ఆ ధ్యానం సమయంలో శ్రీ పరకాయునికి నమస్కరించి, స్తుతించి, తద్వారా ఉద్భవించే ఊదా రంగు కాంతి కిరణ
తరంగములలో ప్రవేశించాలి. ఎలా ఆలోచించాలా, భావించాలా అది చెప్పారు. కానీ ఎగ్జాక్ట్‌లీ ధ్యానం అప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ చెప్తున్నారు ఇన్ వన్ లైన్. ఆ ధ్యాన సమయంలో ఏం చేయాలి? మొదట శ్రీ పరకాయునికి స్వామికి నమస్కరించి ఆయన్ని స్తుతించి అంటే ఆయన నమో నమః, నమో నమః మనకింకేం తెలుసు అదే నమస్కరించి, ఆ తర్వాత ఆయన్ని ప్రార్థన చేసుకోవాలి. నాకు సహాయం చేయి స్వామి అని భక్తితో కరిగి ఆయన్ని ప్రార్థన చేసుకొని, అప్పుడు కళ్ళు మూసుకొని సైలెంట్‌గా కూర్చొని, అప్పుడు ఆయన వస్తారు. వచ్చినప్పుడు ఊదా రంగు కాంతి కిరణ వేవ్స్, ఆ లైట్ వేవ్స్ అనేవి అక్కడ మన కళ్ళెదురుగుండా వస్తాయి. అలా మనకు ప్రత్యక్షం కాలేదంటే మనం భావనతో అక్కడ మనం రిఫ్లెక్ట్ చేసుకోవాలి. ఊహించుకోవాలి. అందులో మనం ప్రవేశిస్తున్నట్టుగా మన బాడీతో సహా అందులో ఎంటర్ అయిపోవాలి. ఇక మిగిలిన తర్వాతంతా మనం మాయమైపోవడం అదంతా మనకు పైన చెప్పిన పారాగ్రాఫుల్లో ప్రకారం మనం అది చేసుకోవాలి. ఏకాదశి అనగా శుక్లపక్ష ఏకాదశిగా ఉండాలి. అంటే ఒక మంత్‌లో 2 ఏకాదశులుంటాయి. కృష్ణపక్ష, శుక్లపక్ష ఏకాదశిలో ఇందులో శుక్లపక్ష ఏకాదశిగా ఉండాలి. అదే ఉత్తమము అంటున్నారు. దేహమంతటా కరిగి కలిసిపోవుటను మీరు అనుభూతి చెందగలరు. అంటే ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు మన దేహమంతా కరిగిపోయి కలిసిపోతుంది. ఆ పొగలో కలిసిపోతున్నట్టుగా మనం ఫీల్ చేయగలము అంటున్నారు. ఆకాశమును దాటి లేదా అంతరిక్షాన్ని దాటి ప్రయాణించుటకై శ్రీ పరకాయుని స్తుతించి కీర్తించండి. శ్రీ పరకాయుని పరిపూర్ణమైన ఆశీస్సులు.